శాసనమండలి సమావేశాలు లైవ్ చూద్దాం. ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ 5 విభాగాలుగా చేసి స్టాటిస్టిక్స్ చాలా వరకు దీంట్లో ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఏ ఒక్క విషయాన్ని కూడా దాచుకునే ప్రయత్నము చేయలేదు అని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తుంది. ఇది ప్రతి ఒక్క సభ్యునికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ పైన ఒక సమగ్రమైన అవగాహన కల్పించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మీరు పూర్తిగా చదివి అవసరమైన సూచనలు సలహాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, నేను ఇంతకుముందే చెప్పాను, ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, మన రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 60 లక్షలు ఉంది అధ్యక్ష. ఈ 60 లక్షలలో 28 లక్షలు ప్రభుత్వ పాఠశాలలు లేదా ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటే 32 లక్షల మంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు. అంటే 46% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే 54% మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోతున్నది, ప్రైవేట్ పాఠశాలల్లో ఎన్రోల్మెంటు పెరుగుతున్నది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఎవరో ఏ ఒక్కరినో నిందించి లాభం లేదనేది నా అభిప్రాయం. కాకపోతే గత ప్రభుత్వాలు విద్యాశాఖకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదనేది మాత్రము నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వాలు విద్యారంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి ఉంటే, చేయవలసిన మార్పులు చేసి ఉంటే, తీసుకురావాల్సిన రిఫార్మ్స్ తీసుకొచ్చి ఉంటే ఇవాళ తప్పకుండా ఇంతకంటే మెరుగైన స్థితిలో మన విద్యా వ్యవస్థ ఉండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. నేను గతంలో కూడా విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను అధ్యక్ష. మళ్ళీ నాకు ఈ అవకాశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు. నేను గౌరవ సభ్యులతోని ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. విత్ ఆల్ కమిట్మెంట్ ఐ వాంట్ వర్క్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. విద్యారంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పటిష్టం చేయాలి, పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించాలన్నది నా సంకల్పం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. ప్రైమరీ స్కూల్లో చదువుకొని వచ్చాను, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని వచ్చాను. విద్యార్థులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, విద్య అందుబాటులో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. కాబట్టి ప్రభుత్వ రంగ పాఠశాల విద్యను, ప్రభుత్వ రంగ కళాశాల విద్యను పటిష్టం చేసినప్పుడే పేద విద్యార్థులు కూడా ఇతరులతోని కాంపీట్ చేయగలుగుతారు, పోటీ పరీక్షలలో వాళ్ళతో పోటీపడి నిలదొక్కుకోగలుగుతారన్నదే నా అభిప్రాయం అధ్యక్ష. ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా పాఠశాలలు అయితే మంజూరు ఇచ్చాం. ఇవాళ సర్వశిక్ష అభియాన్ కావచ్చు, రాష్ట్రీయ మాధ్యమిక విద్యా మిషన్ కావచ్చు, ఆర్ఎంఎస్ఏ కావచ్చు, లేదా మన మిడ్ డే మీల్ స్కీమ్ కావచ్చు, లేదా రూసా లాంటి కార్యక్రమాలు కావచ్చు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి మనం తీసుకుంటున్న ఇనిషియేటివ్స్. కానీ ఈ ఇనిషియేటివ్స్ ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయి అనేది సరైన మానిటరింగ్ లేకపోవడం కూడా కొంత సమస్యకు కారణమైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా వచ్చింది. 2010లో అదొక చట్టమైంది. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా కూడా అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలి, ప్రతి ఒక్క విద్యార్థి కూడా బడిఈడి పిల్లలందరూ కూడా బడిలో ఉండాలి, బాల కార్మికులుగా మారొద్దు అనే ఒక మంచి ఆలోచనతోనే ఆర్టీఏ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ ఆర్టీఏ యాక్ట్ అమలులో కూడా అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా మనం ఒకసారి స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది. నేను గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా, అందరు విద్యా హక్కు చట్టం అనగానే అవును 25% మంది పిల్లల్ని తీసుకుపోయి ప్రైవేట్ పాఠశాలలో పెట్టవచ్చు కదా, ఆ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వమే వాళ్ళు అడిగే ఫీజులు చెల్లించవచ్చు కదా అని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ దాని పర్యవసనాలు ప్రభుత్వ విద్యారంగం పైన తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మీరు ఆలోచించండి. ఆర్టీఈ విద్యా హక్కు చట్టమును అమలు చేయడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, అది ఏ మేరకు మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఒకసారి మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు కూడా విద్యా హక్కు చట్టాన్ని పునఃసమీక్షించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని
కోరుతున్నాయి. అందులో మన రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ప్రజలలో కూడా ప్రభుత్వ పాఠశాలలపైన కొంత నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. ఎందుకు మన పైన నమ్మకం సన్నగిల్లింది, కారణాలు ఏంటి అని చూసినప్పుడు మనము ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్కొక్క పల్లెలో, అది గిరిజన గూడాలు కావచ్చు, లేదా ఆదివాసీ గూడాలు కావచ్చు, లేదా ఊరికి దూరంగా ఉన్న హామ్లెట్స్ కావచ్చు, పల్లెలు కావచ్చు, ప్రతి దగ్గర కూడా 1 కిలోమీటర్ రేడియస్లో ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలనే ఉద్దేశంతోనే మనం ప్రాథమిక పాఠశాలను ఓపెన్ చేశాం. కానీ ఆ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క ప్రాథమిక పాఠశాలకి 2 టీచర్లను కూడా ఇచ్చాం. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, ఆ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళవలసిన ఉపాధ్యాయులు వాళ్ళ హాజరు శాతం తక్కువగా ఉండడం, ఆ ప్రాథమిక పాఠశాలకు రెగ్యులర్గా ఆ 2 టీచర్లు వస్తారో రారో తెలియని పరిస్థితులలో చాలామంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు రాని పాఠశాలలో మా పిల్లలు ఎందుకు ఉండాలి అని చెప్పి ఆర్థికంగా భారమైనా కూడా కాదు అధ్యక్ష, నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, జిల్లాకు ఒకరోజు పూర్తిగా ఆ జిల్లాలోనే ఉన్నట్టుంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వారిని కలిసి వాళ్ళ పరిధిలో ఉన్న స్కూళ్ళ సమస్యలు చెప్పి ఉన్న విద్యార్థులు ఎంత, టీచర్లు ఎంత, నిజంగా ఎంత మేర చేయాలి, ఎంత మేర చేయకూడదు అనే సరైన ఆలోచనలు వస్తాయి కనుక మేము మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ప్రతి జిల్లాకు ఒకరోజు అక్కడనే హెడ్ క్వార్టర్స్లో ఉంటే బాగుంటుంది. అది మేము మా యొక్క కోరిక. కానీ ముందు దాని మీద చర్చలో పాల్గొన్నాక 10-15 నిమిషాలు మీకు టైం ఉంటుంది. మీరు మాట్లాడి చర్చలో విషయాలు చెప్పండి. అధ్యక్ష నేను సమాచారాన్ని క్లుప్తంగా ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాను. వాస్తవంగా మీరన్నట్టుగా ఇందులో ఉన్న అన్ని అంశాలు చెప్పాలంటే నాకు 3 గంటల సమయం పడుతుంది. నేను 10-15 నిమిషాలలోనే నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను అధ్యక్ష. ప్రధానంగా ప్రాథమిక పాఠశాల స్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు రావడం లేదు, ఒకవేళ ఉపాధ్యాయులు వచ్చినా సరిగా పాఠాలు చెప్పడం లేదు, ఒకరోజు వస్తున్నారు ఒకరోజు రావడం లేదు, కాబట్టి ఈ పాఠశాలలు పిల్లలకు పంపిస్తే చదువు రావడం లేదనే భావనతోనే కొంత ఆర్థిక భారమైన భరించి పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. రెండవది, ఇంగ్లీష్ మీడియం పైన కూడా తల్లిదండ్రులలో ఒక రకమైన ఒక క్రేజీ ఏర్పడ్డది. నా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తొందరగా మంచి ప్రమాణాలు కలిగిన విద్యను పొందగలుగుతాడు, ఉద్యోగం సంపాదించుకోగలుగుతాడు, ఇతరులతో పోటీ పడగలుగుతాడు అని తల్లిదండ్రులది కూడా ఒక ఆలోచన ఉన్నది. ఆ ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉదయం పూటనే పల్లెలకు బస్సులు రావడం, ఆ బస్సులు పల్లెల నుంచి పిల్లలని ప్రైవేట్ పాఠశాలకు తీసుకుపోయే పరిస్థితిని కూడా మనం గమనించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియము ప్రైమరీ స్థాయిలో లేదు, ప్రైవేట్ రంగంలో ప్రాథమిక స్థాయిలోనే మనకు అక్కడ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉన్నది. రెండవది, మనకున్న నామ్స్ ప్రకారము 5+ అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాతనే పిల్లల్ని మన స్కూల్స్లో మనం చేర్చుకుంటున్నాం.
కానీ ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళు ప్రీ ప్రైమరీ అని పెట్టి ప్లే స్కూల్స్ అని పెట్టి 2-3 ఏళ్ళు నిండక ముందే పిల్లల్ని స్కూల్లో చేర్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోనే ఆ పిల్లవాడు ఆడ ప్లే స్కూల్లో జాయిన్ అయ్యి ఎల్కేజీ యూకేజీ అయిన తర్వాత 5 సంవత్సరాలకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్కి రమ్మంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు, అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లవాడు ఇక్కడికి మళ్ళీ తెలుగు మీడియం స్కూల్కి రావడానికి ఇష్టపడడం లేదు. తల్లిదండ్రులు కూడా 5వ సంవత్సరం వచ్చేంత వరకు ఆగడం లేదు. 3వ సంవత్సరం రాగానే పిల్లవాడిని పాఠశాలకు పంపించాలి, ఏదో ఒకటి పిల్లవాడు నేర్చుకుంటాడు అనే ఒక ఆలోచనతో 3వ సంవత్సరమే పంపిస్తున్నారు. అంటే మన సిస్టంలో ప్లే స్కూల్స్ లేవు, మన సిస్టంలో ఎల్కేజీ యూకేజీ లేదు, మన సిస్టంలో ఇంగ్లీష్ మీడియం లేదు. ఇవి కూడా మనకు కొంత ఇబ్బందిగా, మన విధానంలో ఉన్న ఈ పరిస్థితులు కూడా కొంత ఇబ్బంది, మన ఎన్రోల్మెంట్కి కొంత సమస్యగా మారుతున్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా టీచర్స్ అటెండెన్స్ కూడా కొంత సమస్యగా మారుతున్నాయి. తర్వాత మూడవది, ఒక్కొక్క గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో 10 నుంచి 15 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఆ 10 నుంచి 15 ప్రైమరీ స్కూల్స్ అంటే చిన్న చిన్న పల్లెలు ఉంటాయి, తండాలు ఉంటాయి. కాబట్టి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఆవాసంలో కూడా ఒక ప్రైమరీ స్కూల్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క పాఠశాలలో సరిపోయేంత విద్యార్థులు ఉండడం లేదు, ఏ ఒక్క పాఠశాల కూడా సరిగా నడవడం లేదు. అందుకే ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది అంటే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా మెర్జ్ చేసి ఒకే ప్రైమరీ స్కూల్ను కనుక మనం స్టాండర్డ్గా నడిపినట్లయితే అక్కడ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. 4-5 ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ ఈ ప్రాథమిక పాఠశాలకు కనుక తీసుకొచ్చినట్లయితే 6-7 టీచర్స్ ఉంటారు, సబ్జెక్టుకు ఒక టీచర్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ స్కూల్ బాగా పనిచేస్తుందని ఒక ఆలోచన మాత్రమే మేము చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలా అని పాఠశాలను మూసివేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. గ్రామానికి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దూరంగా ఉన్న ప్రాథమిక పాఠశాలను కూడా మూసివేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. వితిన్ ది గ్రామ పంచాయత్ ఒకటే గ్రామంలో మాలపల్లిలో ఒక స్కూల్ ఉంటుంది, మాదిగపల్లిలో ఒక స్కూల్ ఉంటుంది, బీసీ కాలనీలో ఒక స్కూల్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకో స్కూల్ ఉంటుంది, ఇంకో వాడలో ఇంకో స్కూల్ ఉంటుంది. దీనివలన ఎన్రోల్మెంట్ తగ్గిపోతున్నది, విద్యార్థులు స్ప్రెడ్ కావడము, స్కూల్స్ స్ప్రెడ్ కావడము, ఎన్రోల్మెంట్ తగ్గిపోవడము, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండడము, సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం, ఒక టీచర్ లీవ్ పెడితే ఇంకో టీచర్ రాకపోతే ఆ స్కూల్ మూతపడడం, ఈ రకమైన వాతావరణం ఉన్నది. కాబట్టి రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ ఇబ్బంది కలగకుండా రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ చేయాలని, రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్తో పాటు రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్ కూడా చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. దాంతో పాటుగా ఇప్పుడు కొత్తగా విద్యా ప్రమాణాలు పెంచడానికి సిసిఈ సిస్టమ్ని తీసుకొచ్చాం. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనే ఒక సిసిఈ సిస్టమ్ని కూడా తీసుకొచ్చాం. ఆ సిస్టమ్ కూడా ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. వీటన్నిటికంటే మించి ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అది సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేదా విద్యాశాఖ అధీనంలో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఎక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం 10+2 సిస్టంలో నడుపుతున్నామో అక్కడ బ్రహ్మాండమైన కాంపిటీషన్ వస్తున్నది. విద్యార్థులు కూడా మంచి విద్యను అందుకుంటున్నారు, వాళ్ళు ఇతరులతోని పోటీ పడగలుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వీలైనంత మేరకు కొత్తగా ప్రారంభించే స్కూల్స్ అన్ని కూడా రెసిడెన్షియల్ సిస్టంలోనే ప్రారంభించాలనే ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన ద్వారానే KG to PG అనే పథకం కూడా తెరపైకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రతిపాదించడం కూడా జరిగింది అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. ఒకవైపు ప్లే స్కూల్స్ను ప్రారంభించాలన్నా, మూడో సంవత్సరం దాటంగానే పిల్లలను ఎన్రోల్ చేసుకోవాలా, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను పెట్టాలా, స్కూల్స్ను సాధ్యమైనంత మేరకు రేషనలైజ్ చేయాలని ఆలోచన చేస్తూనే కొత్తగా ప్రారంభమయ్యే స్కూల్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ సిస్టంలో కనుక ఉంటే అది తల్లిదండ్రులకు కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది, పిల్లలకు కూడా మంచి ప్రమాణాలు కలిగిన విద్య దొరుకుతుందనే ఒక ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తుంది. అధ్యక్ష, గతంలో పెద్దలు షబీర్ అలీ గారు కూడా ఉన్నారు, మంత్రిగా గతంలో పనిచేశారు. గతంలో ఇచ్చిన ఆర్డర్లు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి అంటే జూనియర్ కళాశాలలను మంజూరు చేశారు, డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు, పాలిటెక్నిక్స్ మంజూరు చేశారు.
అవును. బ్రీఫ్ స్టేట్మెంట్. అన్నీ ఇచ్చినాము, అందరూ చూశారు, మీరు ఆలస్యంగా వచ్చారు. బ్రీఫ్ స్టేట్మెంట్. గతంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శాంక్షన్స్ ఇచ్చారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్స్ ఇచ్చారు, పాలిటెక్నిక్ శాంక్షన్స్ ఇచ్చారు. కానీ ఒక్క జూనియర్ కాలేజీకి కానీ, ఒక్క డిగ్రీ కాలేజీకి కానీ, ఒక్క పాలిటెక్నిక్ కానీ ల్యాండ్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, స్టాఫ్ శాంక్షన్ చేయలేదు. కొత్తగా మంజూరైన డిగ్రీ కళాశాలలకు, జూనియర్ కళాశాలలకు, అదేవిధంగా పాలిటెక్నిక్స్ కనీసం తర్వాతనైనా పోస్ట్ శాంక్షన్ చేద్దాము, ఆ పోస్ట్ ద్వారా అక్కడ విద్యను పిల్లలకు అందించే ప్రయత్నం చేద్దామని ఆలోచన కూడా జరగలేదు. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒకవైపు వాటికి బిల్డింగ్స్ని వెతుక్కొని, ల్యాండ్ వెతుక్కొని, బిల్డింగ్ శాంక్షన్ ఇస్తూ, అక్కడ కాంట్రాక్ట్ లెక్చర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేస్తూ, ఇంకా వేకెన్సీస్ ఏమైనా ఉంటే వాటిని ఫిలప్ చేసే ప్రయత్నం కూడా మేము చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధ్యక్ష, తెలంగాణలో ఆ మాటకు వస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు ఒక యూనివర్సిటీని పెట్టారు. ఏ పర్పస్తో పెట్టారో మాకు అది తెలియదు. ఒక్కొక్క జిల్లాలో 2-3 పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్స్ పెట్టారు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉన్నది, 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్స్ ఉన్నాయి. 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్స్లో రెగ్యులర్ స్టాఫ్ లేదు, యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు. ఏ రకంగా ఆ యూనివర్సిటీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్స్ పనిచేస్తాయో దయచేసి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేటప్పుడు, ఎక్కడైనా ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసేటప్పుడు దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి అవసరమైన స్టాఫ్ను ఇచ్చి మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకుంటే అది సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, స్టాఫ్ లేకుండా ఇన్స్టిట్యూషన్స్ కనుక ఇచ్చినట్లయితే అవి ఎట్లా సర్వైవ్ అవుతాయి? ఈరోజు చాలా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో నడుస్తున్నాయి. జూనియర్ కాలేజీలు ఏమో హై స్కూల్స్లో నడుస్తున్నాయి, డిగ్రీ కాలేజీలు ఏమో జూనియర్ కాలేజీలు నడుస్తున్నాయి, రెగ్యులర్ బిల్డింగ్స్ లేక. ఇది మీ జిల్లాలో కూడా మీరు చూడొచ్చు. మొన్న ఈ మధ్యనే నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం నేను అయిన తర్వాత చాలా జిల్లాలకు జూనియర్ కాలేజెస్కు బిల్డింగ్స్ కొరకు డబ్బులు ఇవ్వడం జరిగింది, డిగ్రీ కాలేజెస్ కొరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వాలు ఇన్స్టిట్యూషన్స్ని ఓపెన్ చేయడమే కాదు, ఈ ఇన్స్టిట్యూట్స్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, స్టాఫ్ కావాలనే ఆలోచన చేయకపోవడం కూడా ఈరోజు ఈ పరిస్థితికి దాపురించిందని చెప్పడం నాకు ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గత 20 సంవత్సరాల నుంచి యూనివర్సిటీస్లలో రిక్రూట్మెంట్ లేదు, క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ లేరు. 2018 వచ్చే వరకే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు, మెజారిటీ ప్రొఫెసర్లు, దాదాపు 70-80% ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళందరూ కనుక రిటైర్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ కూడా నాక్ అక్రిడేషన్ కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. అంటే 20 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ చేయలేదు. ఈ రకమైన సమస్యలన్నీ కూడా కలిసి విద్యా వ్యవస్థని ఈ దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాయని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తుంది. నేను సభ్యులందరితో కోరేది ఒకటే, ఒక అవకాశం వచ్చింది, కొత్త రాష్ట్రం వచ్చింది, ఈ రాష్ట్రంలో మనం విద్యారంగాన్ని పటిష్టం చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి, పటిష్టం కూడా చేసుకోవాలి, పేద పిల్లలందరికీ కూడా మెరుగైన విద్యను అందించాలి. దానికి మీకు చాలా సమాచారం నేను ఇచ్చాను. 5 విభాగాలుగా దీన్ని విభజించి సమాచారాన్ని మీకు ఇచ్చాను. ఒక్కొక్క విభాగంలో స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయో కూడా మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి నా ఆలోచనతో ఒకటే, ప్రభుత్వ ఆలోచన కూడా ఒకటే, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న యూనివర్సిటీస్లను మనం స్ట్రెంథెన్ చేయాలి. అవి మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలా చేయాలి అంటే ఏమి చేయాలి? సమస్యలు మీ ముందు పెట్టాను, వాస్తవంగా ఉన్న గణాంకాలు మీ ముందు పెట్టాను. కాబట్టి మనం విద్యా వ్యవస్థను కాపాడుకోవాలి, విద్యా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి, పేద వర్గాలకు మంచి విద్యను అందించాలి. తెలంగాణలో చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడే విధంగా తయారు చేయాలనే ఆలోచనకు మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందజేయవలసిందిగా మాత్రమే నేను కోరుతున్నాను. వాస్తవ పరిస్థితులు మాత్రమే ముందు పెట్టాను. ఆ పాలకులు ఈ పాలకులు అని కాదు. విద్యా వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో ఈ రకంగా ఉంది. దీన్ని ఏ రకంగా ముందుకు పోదాం? మనందరికీ కూడా సిగ్గు చేయటండి. లిటరసీ లెవెల్స్లో మనం 32వ స్థానంలో ఉన్నామంటే మనం ఒకవైపేమో బ్రహ్మాండంగా చేసినామని చాలా గొప్పగా చెప్పుకుంటాం.
నేను కూడా మంత్రిగా పనిచేసిన, వారు కూడా మంత్రిగా పనిచేశారు, మేము చాలా బాగా చేసినామని చెప్పుకుంటాం. బట్ రిజల్ట్ ఈజ్ దిస్. అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి? ఇవాళ దేశ సగటు అక్షరాస్యత 73 ఉంటే మనం 66% ఉన్నాం. చాలా జిల్లాలలో ఇంకా ఉమెన్ లిటరసీ లెవెల్స్ అయితే, ట్రైబల్ లిటరసీ లెవెల్స్ అయితే ఇంకా చాలా దరిద్రంగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద మనం దృష్టి పెట్టాలి. మీరు మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వండి, నేను ఓపికగా వింటాను. ఒకవేళ మరి ఇవాళ నాకు అసెంబ్లీలో కూడా డిమాండ్స్ పైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. చైర్మన్ గారు అనుమతిస్తే, మరి మీరందరూ సహకరిస్తే ఈరోజే సమాధానం చెప్పమంటే ఈరోజే సమాధానం చెప్తాను, లేకుంటే సమయాన్ని బట్టి తమకు నిర్ణయం తీసుకోవాల్సింది నేను కోరుతున్నా. కానీ దీనిపైన మాత్రము గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని చదవాలి. గౌరవ సభ్యులందరూ కూడా మీరు మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలి, ప్రభుత్వానికి సహకరించాలి. పేద వర్గాలకు ఉపయోగపడే విద్యా వ్యవస్థను మనం తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడు. థ్యాంక్ యూ. సలహాలు చెప్పడానికే మీకు 1/2 అవర్ అయింది. సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు చెప్పండి.